ఆదిత్య హృదయం అర్థం మూడవ సిరీస్ 21 నుండి 31 శ్లోకాలు 21వ శ్లోకము తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండ అంశుమాన్ అర్థం సూర్యుడు అంధకారాన్ని తొలగించేవాడు అతడే శంభు త్వష్ట మార్తాండ కిరణాల స్వరూపుడు 22వ శ్లోకము హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః అర్థం సూర్యుడు హిరణ్యగర్భుడు చలిని తొలగించేవాడు తపనుడు భాస్కరుడు రవి 23వ శ్లోకము అగ్నిగర్భోదదితేః పుత్రః శంఖః శిశిరనాశనః అర్థం సూర్యుడు అగ్నిస్వరూపుడు అదితిదేవి కుమారుడు చలిని తొలగించేవాడు 24వ శ్లోకము వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుస్సామ పారగః అర్థం ఆకాశాధిపతి అయిన సూర్యుడు అంధకారాన్ని తొలగించి వేదాల జ్ఞానానికి మూలం 25వ శ్లోకము ఘనవృష్టిరపాం మిత్రః వింధ్యవీధి ప్లవంగమః అర్థం సూర్యుడు వర్షాలకు కారణం వింధ్యపర్వతాల మీదుగా ప్రయాణించే మహాశక్తి 26వ శ్లోకము ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః అర్థం సూర్యుడు వేడిని ప్రసరించేవాడు ప్రపంచాన్ని తాపంతో జీవంతో నింపేవాడు 27వ శ్లోకము కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః అర్థం సూర్యుడు మహాతేజస్సు కలవాడు ప్రపంచంలోని జీవమంతా అతని నుంచే ఉద్భవిస్తుంది 28వ శ్లోకము నక్షత్రగ్రహతారాణాం అధిపో విశ్వభావనః అర్థం నక్షత్రాలు గ్రహాలు సమస్త లోకాలపై ప్రభావం చూపే శక్తి సూర్యునిదే 29వ శ్లోకము తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే అర్థం తేజస్సులన్నింటికంటే గొప్ప తేజస్సు కలవాడు సూర్యుడు ద్వాదశ ఆదిత్యస్వరూపుడు 30వ శ్లోకము నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః అర్థం తూర్పు పర్వతాలలో ఉదయించే సూర్యుడికి నమస్కారం పడమటి పర్వతాలలో అస్తమించే సూర్యుడికి నమస్కారం 31వ శ్లోకము జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః అర్థం నక్షత్రాలు గ్రహాలు వంటి సమస్త జ్యోతిర్గణాలకు అధిపతి అయిన పగలుకు నాయకుడు అయిన సూర్యభగవానునికి నమస్కారం 10 శ్లోకాల నుండి సారాంశం సూర్యుడు అంధకారాన్ని తొలగించి ప్రపంచానికి కాంతిని ప్రసాదించే మహాశక్తి అతడే వేదాల జ్ఞానానికి మూలం జీవానికి ఆధారం సూర్యుడి తేజస్సు వల్లే భూమిపై జీవం వర్షం మరియు ప్రకృతి చక్రం కొనసాగుతున్నాయి నక్షత్రాలు గ్రహాలు సమస్త లోకాలపై ప్రభావం చూపే శక్తి సూర్యునిదే అందుకే సూర్యుణ్ణి భక్తితో స్మరించిన వారికి శక్తి ఆరోగ్యం విజయం లభిస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్